ఇప్పుడున్న మంత్రి పదవులేమో ఇవ్వట్లేదు, రేపు ఎప్పుడో జరగబోయేదని ముఖ్యమంత్రి చేస్తా అంటే రేపు మీ పార్టీ ఉంటే కదా, మీకు అధికారంలో ప్రజలు ఇప్పుడు ఇచ్చిర్రు, ఆమె నెరవేరుస్తలేరు కనుక మీరు అడగండి ఊర్లలో పోయి, రేపు మీ పార్టీ కార్యకర్తలను అడగండి, బహిరంగంగా అడగండి, రేపు మన ఓటు చేస్తారా. బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అని చెప్తున్నారు కదా, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ నెక్స్ట్ ఎన్నికలకి బీఆర్ఎస్ ఖాళీ, మా ఏమైనా ఉంటే ఆల్టర్నేట్ బీజేపీ మాత్రమే అని చెప్తున్నారు. సరే, వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉండి దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటు అని చెప్పి కోర్టులో వేసినాం కదా, కోర్టు ఫైనల్ హియరింగ్ ఉంది కదా, కోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని. ఈ 10 మంది మా పార్టీ వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలని రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసి ఎలక్షన్ కొమ్మని చెప్పండి, ఎలక్షన్కి పోయి మాట్లాడమని చెప్పండి. మరి మీ పార్టీలోకి పార్టీ ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేలకు మీరు ఇలాగే చేశారా? వాళ్ళు అంతకుముందు అన్ని పార్టీలు చేస్తున్నవి, మీరు చేసింది కదా. అంటే మీకైతే ఒక న్యాయం, ఇంకొక పార్టీలోకి మీ ఎమ్మెల్యేలు వెళ్తే వాళ్ళకి ఒక న్యాయమా? మేము ఎలక్షన్స్ అయినాయి కదమ్మా, ఎన్ని చోట్ల అయినాయి, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎన్ని చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి, ఎంతమంది రిజైన్ చేశారు? అప్పుడు వాళ్ళు కోర్టుకు పోలేదు కదా, మేము కోర్టులో వేసినాం. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి, హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి, దాని ప్రకారం మేము వేసినాం, మేము కోర్టు డైరెక్షన్ ఇప్పించినాం. మీరు ప్రజలలో మాది పార్టీ పోతున్నారు కదా, కనీసం ఈ చేయమని చెప్పండి, పార్టీ మీది ఉంటుందా మాది ఉంటుందా తెలుస్తుంది. బీఆర్ఎస్ లెక్క దళిత సీఎం అని చెప్పేసి మాట మార్చే టైప్ కాదు, బీసీ సీఎం అంటే మాట మీద నిలబడి బీసీ క్యాండిడేట్కే సీఎం పదవిని కట్టబెడతామని చెప్తున్నారు. మీరు దీన్ని స్వాగతిస్తారా? ఇప్పుడు ఏమని చెప్పండి, ఇప్పుడున్న 4 మంత్రి పదవులు ఏంటండి, దానికి అంతా ఇంకా పై స్థాయిగా సీఎంఏ చేస్తామంటుంటే వాళ్ళు ఇప్పుడు ఉన్నాయి చేయమని చెప్పండి. రేపు ఫ్యూచర్లో వాళ్ళ పార్టీ ఇప్పుడు హామీలు నెరవేర్చేటట్లేదు, ఆ పార్టీ వచ్చేది లేదు, వాళ్ళకి అర్థమైంది కనుకనే వాళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో కూడా మేము తెలుగుదేశం పార్టీ విడిపోయినాక తెలుగుదేశం పార్టీ సీఎం ప్రకటించారు, గెలిపియని సీఎం అని, ప్రజలలో లేదు కనుక అంటారు అట్లా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలలో విశ్వాసం కోల్పోతుంది, వాళ్ళ హామీ నెరవేర్చట్లేదు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కనీసం వాళ్ళ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా? బీసీసీఎం అనే నిర్ణయాన్ని స్వాగతిస్తారా? ఇదే మీ పార్టీలో కూడా ఇంప్లిమెంట్ చేసే ఆలోచన కూడా ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే మేము ఆహ్వానిస్తాం. దానికన్నా ముందు మంత్రి పదవులు కూడా ఇవ్వమని చెప్తున్నాయి. ఒక మంత్రి పదవులు ఇచ్చిన వ్యక్తిని నమ్ముతారు, మంత్రి పదవులు ఇచ్చారు కనుక 4 ఇప్పుడు రేపు ముఖ్యమంత్రి కూడా చేస్తారా అని నమ్ముతారు. ఆ అంశాన్ని ఇప్పుడు ఇన్ని హామీలు మీరు నెరవేర్చకపోయినా ఇప్పుడు 4 ఇచ్చిండ్రు, 4 మంత్రి పదవులు బీసీలకు ఇస్తున్నాం, నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా ఆయన అంటే నమ్ముతారు. నువ్వు చేతిలో ఉన్న 4 మంత్రి పదవులు ఇవ్వకుండా రేపు ముఖ్యమంత్రి అంటే మిమ్మల్ని నమ్మరు. ఎందుకంటే రేపు అధికారం వచ్చే పరిస్థితి లేదు మీ పార్టీ. ఒకవేళ మీరు చెప్పినట్ల చేస్తే వస్తారు. మీరు ఇచ్చిన హామీలు 42% చట్టబద్ధత కల్పించి, రైతులకు 14 రైతు బంద్ చేసి, ప్రతి మహిళకు పెన్షన్ ఇచ్చి 2000 పెన్షన్ 4000 చేసి, ప్రతి ఆడపిల్లకు స్కూటీలు స్టూడెంట్స్కి ఇచ్చి, తులం బంగారం పెళ్ళి 10 తులం బంగారం అన్నారు కదా, డిసెంబర్లో పెళ్ళిళ్ళు వాయిదా వేసుకోండి, జనవరిలో చేసుకోండి, జనవరిలో మీకు తులం బంగారం అని ఇస్తామన్నారు కదా, అవి చేయండి, ఇవన్నీ చేయండి, గ్యారెంటీ వస్తారు. మీరు చెప్పిన హామీలన్నీ చేస్తే ఖచ్చితంగా మీరు మళ్ళీ వస్తారు. ఏం చేయకుండా మాటలు చెప్తే మాత్రం రారు. ఇంకా 4 ఏళ్ల కాలం ఉంది కదా వాళ్ళకి, చేయమని 4 ఏళ్ళలో ఇచ్చిన హామీలు ఇస్తే చెప్తున్నా కదా, తెలంగాణ పబ్లిక్ సైకాలజీ ఇవన్నీ తులం బంగారం నుంచి మొదలుకుంటే మీరు ఇచ్చిన హామీలు, రైతులకు ఇచ్చిన హామీలన్నీ చేస్తే రుణమాఫీతో పాటుగా గ్యారెంటీగా మళ్ళీ ప్రజలు మీకు ఓట్లు వేస్తారు, నమ్ముతారు. మీరు ఓట్లు వేయకుండా బడ్జెట్ లేదని ఏదో సాకులు చెప్తే మాత్రం ఎవ్వడు నమ్మడు ఖచ్చితంగా కూడా. ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, హాస్టల్లో పిల్లలు చనిపోతున్నారు. ఒక ప్రాజెక్టు మీరు కట్టినట్లు ఒకటి కనిపిస్తలేదు, 1,50,000 కోట్లు అప్పు తెచ్చిండ్రు, ఈ ప్రాజెక్ట్ చేసినాం అనేది మీరు ఎక్కడ నామరూపాలు లేవు. ఎట్లా నమ్ముతారు చెప్పండి? లాజిక్గా మాట్లాడితే నమ్మే పరిస్థితి లేరు. ఎలా ఇవన్నీ మరి క్వశ్చన్ చేయడానికి ప్రతిపక్ష నేత అసెంబ్లీలో గట్టిగా వాళ్ళ గళం వినిపించాలి, కానీ ఎక్కడ? అసెంబ్లీకే రాని ముఖ్యమంత్రి, ఇక ఎక్స్-సీఎం మీ అధినేత ఫామ్ హౌస్లో ఏ రకంగా? మీరు కూడా ముఖ్యమంత్రి అంటారు అందరూ, అదే మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ప్రజలలో ఆయన ముఖ్యమంత్రి ఉండడు. గల ఆ అసెంబ్లీకి వచ్చినంత మాత్రాన అంటే అది వరకు సెక్రటేరియట్కి రాని ముఖ్యమంత్రి ఉంటారా అని క్వశ్చన్ చేశాం కదా, అలా ఇప్పుడు అసెంబ్లీకి అనేది
ప్రజలు కోరుకునేది వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేదో కోరుకుంటారు. ఇప్పుడు రోజు వీళ్ళు కలుస్తున్నారు. అసలు ఫామ్ హౌస్ లో ఉండడం కరెక్ట్ అంటారా మీ ఉద్దేశంలో? ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యి ఒకటేనమ్మా, ఇప్పుడు పార్టీ వారు ఎక్కడ అధినేత కాదు, ప్రజలకు కావాల్సింది ఏంది? ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకుండా ఉండడం ఇది ఆమోదించదగిందా? చూడమ్మా, ప్రజలకు కావాల్సింది వాళ్ళకి పని, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ సమస్యలు తీర్చడం. మా కేసీఆర్ గారు గతంలో సెక్రటరియట్ రాకపోయినా ప్రజలకు కావాల్సినటువన్నీ కూడా, రైతుకు కావాల్సిన కరెంట్ ఉందా లేదా, నీళ్ళు ఉన్నాయా లేదా, ఇలా ప్రాజెక్ట్ నీళ్ళు ఉన్నాయా లేదా, హైదరాబాద్ నీళ్లు తాగడానికి ఎండాకాలం వస్తుంది, మరి ముందు జాగ్రత్త ఎంత నిలువ ఉంది, ప్రతి విషయంలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా కేసీఆర్ కిట్లు ఏమేమి ఉన్నాయి, ఏమేమి పెట్టాలా, భోజనం హాస్టల్ మెనూ ఎట్లా ఉండాలా ఆలోచించి చేసేది. వాళ్ళు వచ్చి గడిలలో ఉన్నారు, ఫామ్ హౌస్లో ఉన్నారు, మేము అందుబాటులో ఉంటాం, రేపటి నుంచి అని మొత్తం కంచెలు వీకేస్తున్నాం అని చెప్పి ప్రగతి భవన్ ఓపెన్ చేసింది. ఎన్ని రోజులు ఉన్నారు ప్రగతి భవన్లో? ప్రతి వారానికి ఒక రోజు ఉంటానని చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు అన్నాడు, రోజు మంత్రులు అన్నారు. ప్రగతి భవన్ ఉన్నారా వాళ్ళు? ప్రగతి భవన్ ఉన్నారా? చెప్పండి మీరు. మాట్లాడండి, మస్తు వస్తుంది వాళ్ళు ఇట్లా మాట్లాడే మాటలతోనే గవర్నమెంట్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఇవాళ కూడా వాళ్ళంతా కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే మొత్తం చేస్తావా అంటే, కేసీఆర్ గారు అసెంబ్లీకి రానందుకు నువ్వు 4,000 పెన్షన్ ఇస్తలేవా? కేసీఆర్ గారు అసెంబ్లీ రానందుకు రుణమాఫీ చేస్తలేవా? అడగాలి కదా, కేసీఆర్ అడగాలి కదా, నువ్వు ఇస్తానన్న హామీ. కేసీఆర్ గారితో అడుగుతున్నాడు, కేసీఆర్ గారితో పాటు మా పార్టీ నాయకత్వం అడుగుతుంది కదా. కేసీఆర్ అడుగుతూనే చేస్తావా అంటే, అసెంబ్లీకి వచ్చి అడిగితేనే ఇవన్నీ అమలు చేస్తా, అసెంబ్లీకి రాలేదు కనుక నేను అమలు చేయను అని చెప్తావా? మీకు ప్రభుత్వం అధికారం ప్రజలు ఇచ్చింది, గవర్నమెంట్ మీకు ఫామ్ చేసింది, మిమ్మల్ని నమ్మింది, అమలు చేయడానిక? లేదు కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో కూర్చుంటేనే